హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో మంచి థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ, రైస్తో, రోటీ, బిర్యానీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఒకసారి మీరు గ్రేవీ కర్రీ చేయాలనుకుంటే తప్పకుండా ఇలా చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ క్లీన్ చేసుకున్న ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి ఈ మసాలా అనేది బాగా కోట్ అయినట్టు కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇలా గంట పాటు ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ముక్క మెత్తగా సాఫ్ట్గా వస్తుంది మనకి చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు కడాయిలో అయినా కుక్కర్లో అయినా ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి వేయించుకోవాలి. ఇవి వేగడానికి తొందరగా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ కావడానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, మనం చికెన్లో కూడా ఉప్పు వేసాం కదా. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కొద్దిగా వేసి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీని వేసుకోవాలి. మీడియం సైజు టమాటోలు ఒక 2 ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇలా చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా బాగా కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేయండి. మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ప్యాన్లో దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 యాలకులు, ఒక స్టార్ ఫ్లవరు, 3 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మసాలాలు ఎక్కువ వేగనవసరం లేదు, లైట్గా వేయించుకోండి. ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడికే గసగసాలు అనేవి చక్కగా వేగిపోతాయి, ఎక్కువ టైం అవసరం లేదు గసగసాలకి. మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పచ్చి కొబ్బరి ఒక 1/4 కప్పు వేసుకొని ఫస్ట్ నీళ్ళు పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, పేస్ట్ ఇలా మెత్తగా చేసుకొని ఇప్పుడు మన చికెన్ అనేది ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది. ఇప్పుడు చికెన్ని ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసుకోవాలి, మసాలా పేస్ట్ని. మీరు వేరే మసాలాలు ఏమీ వేయక్కర్లేదు. ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఇలా చికెన్ కర్రీ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి, మనకి చక్కటి గ్రేవీతో చాలా ముక్క అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత తీసి ఉడికించుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే మనకి ఇక్కడ థిక్ గ్రేవీతో చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీతో అయినా, రైస్తో, బిర్యానీతో అయినా, దేనితో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎక్కువ మసాలా కూడా అనిపించదు, చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ. ఈసారి గ్రేవీ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.